హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఎస్బీఐ నుండి సూపర్ స్కీము ఇక సామాన్యులకు అదిరిపోయే శుభవార్త. ఇక 100 నుంచి ప్రారంభం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక సామాన్య మధ్యతరగతి ప్రజలు తమ సంపాదనల నుంచి కొంతమేర పొదుపు చేసుకునేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఒక అద్భుతమైన పొదుపు పథకాన్ని అందిస్తుంది. అదే రికరింగ్ డిపాజిట్ స్కీము. ఈ పథకం ద్వారా గరిష్ట వడ్డీ రేట్లు అందిస్తుంది. ఇందులో నెలకు 100 నుంచి పొదుపు చేసుకోవచ్చు. అయితే నెలకు 100, 500, 1000 చొప్పున పొదుపు చేసుకుంటూ వెళ్తే 5 సంవత్సరాల తర్వాత ఎంత వస్తుంది? పూర్తి లెక్కలు ఈ కథనం ద్వారా మనం తెలుసుకుందాము. ఇక రోజువారీ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలు రోజంతా కష్టపడి తమ కుటుంబాన్ని పోషించుకుంటుంటారు. వారంతా పెట్టుబడులకు చాలా దూరంగా ఉంటారు. చిన్న చిన్న పొదుపు చేస్తూ తమ కుటుంబానికి కావలసినవి సమకూర్చుకుంటారు. కూలీ డబ్బుల నుంచి కొంత కొంత పక్కన పెడుతూ పొదుపు చేస్తారు. ఒకప్పుడు ఇంట్లోనే పోపుల డబ్బాలు, గల్లా, గిరిగీల వంటి వాటిల్లో డబ్బులు దాచేవారు. కానీ ఇలా ఇంట్లో డబ్బులు దాయటం అంత సురక్షితం కాదు. కష్టపడి సంపాదించిన డబ్బులను ఎవరైనా దోచుకునే ప్రమాదం అయితే ఉంటుంది. అలాంటి వారందరి కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక అద్భుతమైన పథకం అందిస్తుంది. అందులో నెల నెల చిన్న చిన్న మొత్తంలో డబ్బు దాచుకునే అవకాశం అయితే ఇస్తుంది. పొదుపు ఖాతాతో పోలిస్తే ఇందులో అధిక వడ్డీ వస్తుంది. అదే ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్ పథకం. ఇక ఈ స్కీము గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఇక రికరింగ్ డిపాజిట్ స్కీము అంటే ఏమిటంటే, నిర్ణీత కాలానికి అంటే నెల నెల పొదుపు చేసుకునే అవకాశం అందించే పథకాన్నే రికరింగ్ డిపాజిట్ స్కీమ్ అంటారు. తమ ఆర్థిక లక్ష్యాన్ని చేరుకునేందుకు ఈ పథకం సహాయపడుతుంది. కనీసం మెచ్యూరిటీ కాలం 12 నెలలుగా ఉంటుంది. గరిష్టంగా 60 నెలలు అంటే 5 సంవత్సరాలు పొదుపు చేసుకునే అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా అన్ని ఎస్బీఐ బ్యాంకుల్లో ఈ రికరింగ్ డిపాజిట్ అందుబాటులో ఉంటుంది. ఇందులో నెల నెల కనీసం 100 రూపాయలు జమ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎంతైనా డిపాజిట్ చేసుకునేందుకు అవకాశం ఇస్తారు. అయితే ఇచ్చిన గడువులోపు డిపాజిట్ చేయని పక్షంలో కొంత పెనాల్టీ కూడా కట్టాల్సి వస్తుంది. అలాగే వరుసగా 6 నెలలు ఎలాంటి డిపాజిట్లు చేయకుంటే ఖాతా క్లోజ్ అవుతుంది. ఎస్బీఐ అందిస్తున్న రికరింగ్ డిపాజిట్ పథకంలో మీరు నెలకు 100 చొప్పున డిపాజిట్ చేశారనుకుందాము. మీరు 5 సంవత్సరాల పాటు అంటే 60 నెలలు డిపాజిట్ చేయాలి. అంటే మీ పెట్టుబడి 6,000 అవుతుంది. మీకు వడ్డీ రేటు 6.50% వర్తిస్తుంది. 5 సంవత్సరాల తర్వాత చేతికి ఎంత వస్తుంది అనేది ఆన్లైన్ క్యాలిక్యులేటర్ ద్వారా ముందే లెక్కించుకోవచ్చు. నెలకు 100 జమ చేస్తూ వెళ్తే 5 ఏళ్లకు 6,000 అవుతుంది. దానిపై వడ్డీ 1,106 వస్తుంది. అంటే మొత్తం 7,106 మీ చేతికి వస్తాయి. ఇక అదే మీరు నెలకు 500 పొదుపు చేయటం మొదలు పెట్టారనుకుందాము. అప్పుడు 5 సంవత్సరాలకు మీ పెట్టుబడి డిపాజిట్ అమౌంట్ మొత్తము 30,000 అవుతుంది. దీనిపై వడ్డీ 6.5%తో లెక్కిస్తే 5 ఏళ్లలో 5,528 అవుతుంది. దీంతో మొత్తంగా మీ చేతికి 35,528 వరకు అందుతాయి. ఇక మీరు నెలకు 1,000 రూపాయల చొప్పున పొదుపు చేస్తూ వెళ్తే 5 ఏళ్లలో మీ డిపాజిట్ అమౌంట్ 60,000 అవుతుంది. దానిపై 6.5% వడ్డీ రేటుతో మొత్తం 5 ఏళ్ల వడ్డీ 11,057గా అవుతుంది. అంటే మీ మెచ్యూరిటీ తర్వాత చేతికి 71,057 వరకు లభిస్తాయి.